మా కథమమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథలో భాగంగా ఈరోజు ఈ కథ చెప్పుకుందామా? కథలోకి వెళ్ళే ముందు మా ఛానల్‌లో మేము చేసే వీడియోలు, ఇలా చెప్పే కథలు మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింక కథలోకి వెడదామా? అవని, ఆకాష్‌లు అందరికీ ఆదర్శమైన చూడముచ్చటైన జంట. వాళ్ళ పేర్లకు తగ్గట్టుగానే అవని ఎంతో సహనశీలి, ఓపికస్తురాలు. అత్తమామలంటే ఎనలేని గౌరవం. ఇంట్లో అన్నింటిలో, అందరి విషయాల్లో చేదోడు వాదోడుగా మెలిగేది. ఆకాష్ విశాల హృదయం, మంచి మనస్సు కలిగినవాడు. అందులో అవని అంటే ఆకాశమంత ప్రేమ. ఉద్యోగరీత్యా ఆకాష్‌కి దూరం అవడంతో ఆఫీస్‌కి దగ్గరగా ఉండే ఒక అపార్ట్మెంట్‌ని చూసుకొని కుటుంబం అంతా అందులోకి మకాం మార్చారు. అక్కడ అందరూ ఉద్యోగస్తులు కావడం చేత బయటికి వచ్చినా కూడా మాట్లాడే మనుషులు ఉండరు. ఎవరి గోల వారిదే అన్నట్టుగా ఉండేవారు. అనురాగం, ఆప్యాయతలు లేనట్టి ఈర్ష్య, అసూయలతో నిండి సంతృప్తి లేని జీవితాలతో వెలవెలబోయిన రంగుల ప్రపంచం అది. అవని బాగా చదువుకున్న అమ్మాయే అయినప్పటికీ ఆర్థిక పరంగా అన్ని రకాలుగా ఏ లోటు లేకపోవడంతో తను ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకపోయింది. కానీ అవని వాళ్ళు ఉన్న చుట్టుపక్కల ఊళ్ళోనే అందరూ దగ్గర బంధువులే ఉండడంతో 24 గంటలు ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు. వారికి చేయాల్సిన అతిథి మర్యాదలు కూడా ఎలాంటి లోటు లేకుండా చేస్తూ ఉండేది అవని. అలా అవనికి విరామ సమయం అంటూ ప్రత్యేకించి ఉండేది కాదు. ఆకాష్ ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తూ ఉండేవాడు. ఇంకా ఓవర్ టైమ్ చేయాలి అని పై వాళ్ళ నుండి ఆంక్షలు రావడంతో ఇంతకు ముందు కన్నా ఎక్కువగా ఆఫీసులో పని ఒత్తిడి మూలాన పొద్దున్నే వెళ్ళి ఏ అర్ధరాత్రో వచ్చేవాడు. పెళ్ళైన తొలినాళ్లలో తప్ప ఆకాష్ తనని బయటికి తీసుకువెళ్ళిన సందర్భం లేదు. ఏది కావాలన్నా అన్ని వసతులు ఇంట్లోనే సమకూర్చేవాడు. ఆకాష్‌తో బయటకు వెళ్ళాలి, సరదాగా గడపాలి అనే చిన్న చిన్న సంతోషాలను అవని కోరుకునేది. ఆకాష్ పని ఒత్తిడిలో పడి అవని గురించి పట్టించుకోవడమే మానేశాడు. అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. ఆమె మదిలో ఎన్నో ఆశలు, చిన్న చిన్న సంతోషాలు అన్నీ ఎండమావిలా మారిపోసాగాయి. కుటుంబం అంతా చుట్టూ ఉన్నప్పటికంటే తన భర్త తనని పట్టించుకుంటూ తన పక్కన ఉన్న క్షణం కలిగే ఆనందం అనిర్వచనీయం. తనలోని చిన్న చిన్న సంతోషాలు అన్నిటినీ చెప్పాలనుకొని ఆకాష్ పరిస్థితిని చూసి మౌనంగా ఉండిపోయేది. ఇంక ఇంతే ఎప్పటికీ అని అవని తన పనిలో తను నిమగ్నమైపోయేది. కొద్ది నెలలు గడిచాక పని భారం తగ్గుతుండడంతో ఆకాష్కి కొంత ఊరట దొరికినట్లయింది. అవని, అవని అంటూ ప్రేమగా పిలుస్తూ తన కోసం వెతుకుతుండగా వంటగదిలో ఉన్న అవని దగ్గరికి వెళ్ళి చిరునవ్వుతో పలకరించబోయాడు. ఏమండి వచ్చారా? నిట్టూర్పుగా. రండి భోజనం చేయండి వడ్డిస్తాను అని వడ్డించి భోజనం పూర్తయ్యేదాకా ఉండి షరామామూలుగా తన పనిలో తను పడిపోయింది. ఇదంతా కొద్ది నెలలుగా జరుగుతున్న విషయమే. కానీ ఆకాష్ ఇంతలా పట్టించుకున్న సందర్భం లేదు. కొత్తగా అనిపించింది అతనికి. అవని వచ్చేసరికి ఆకాష్ తన వర్క్ టెన్షన్లో మునిగిపోయేవాడు. అలా అతనికి ఏ పట్టింపు ఉండేది కాదు. తనలో ఒక మార్పును గమనించడం మొదలుపెట్టాడు. చేసిన పనే చేయడం, అదే పనిగా ఏవో ఆలోచనలో మునిగిపోవడం, తనలోనే తను మదన పడ్డం, అప్పుడప్పుడు ఎవరికీ సంబంధం లేనట్టు ప్రవర్తించడం, ఇలా తనలో విపరీతమైన మార్పులను గమనించసాగాడు. తనను తనే అనుకోవడం, స్తబ్దతగా ఉండిపోవడం అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. క్రమేణా ఈ పరిస్థితి తీవ్రస్థాయి చేరుకుంది. రోజులాగానే అవని రాత్రి 11 గంటలకి వంటగదిలో పనులన్నీ ముగించుకొని వచ్చి పడుకుంది. ఆకాష్ ఎదురు చూస్తూ ఉన్నాడు. తనతో కాసేపు మాట్లాడాలి అని. కానీ కుదరలేదు. మరుసటి రోజు కూడా అంతే. చాలా మామూలుగా ఇంకా మౌనంగా ఉండేది. ఆకాష్కి ఏం అర్థం అవ్వలేదు. ఎన్నో ఆలోచనలు మదిలో మెదలడం మొదలయ్యాయి. కుటుంబంలో అందరితో కలివిడిగా ఉండే తను నాతో మాత్రమే ఎందుకిలా ఉంటుంది అని రకరకాలుగా ఆలోచనలు చేయడం. అవని మౌనం ఆకాష్కి అంతుచిక్కని సమాధానంగా తోచింది. వారం గడిచింది. పరిస్థితిలో ఏ మార్పు లేదు.
ఆకాష్ మనసులో బాధ, అవనిపై ప్రేమ రెండూ పెరుగుతూనే ఉన్నాయి. యథావిధిగా అవని పనులు పూర్తి చేసుకుని రావడంతో ఆకాష్ తనతో, అవని, ఎందుకు ఈ మౌనం? బాధ్యతగా నాకు చేయాల్సిన పనులు తప్ప అందులో ప్రేమగా ఉన్న క్షణం లేదు. ఎందుకు? నేను ఎంత ప్రయత్నించినా నా ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు అంటూ తన బాధను వ్యక్తం చేశాడు ఆకాష్. ఇన్ని రోజులుగా తన మనసులో తను పడుతున్న మనోవేదనకు సాక్ష్యంగా కళ్ళ నుండి ధారాళంగా ఉబ్బికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ, అవని, ఆకాష్, వారం రోజులు నా మౌనం నిన్ను పరిపరి విధాల ఆలోచనలతో అర్థం కాని సంశయంలోకి నెట్టేసింది. మనసు విప్పి మాట్లాడే క్షణం కోసం నువ్వు పడే ఆరాటం, నా కోసం వెతికే నీ కళ్ళు అన్నీ చూస్తూనే ఉన్నా. కొన్ని రోజుల మౌనమే నువ్వు భరించలేకపోయావు. పెళ్ళైన ఇన్ని నెలల్లో ఏ రోజు నా గురించి ఆలోచన, చిన్న పలకరింపు కూడా లేదే? ఎందుకు? ఇన్ని రోజుల నుండి నీ పలకరింపు కోసం వేచి ఉన్న క్షణాలు ఎన్నో. కనీసం తిన్నావా అని అడుగుతావని ఆశగా ఎదురుచూసిన సందర్భాలెన్నో. నీ చిన్న చిరునవ్వుతో నాలోని అలసట అంతా దూరం చేసిన ఆ నవ్వు మాయమై ఎంతకాలమైందో. ఆ నవ్వు కోసమే నా ఈ ఎదురుచూపు. నాపై ప్రేమ, పట్టింపు, బాధ్యత అంతా మనం ప్రేమించుకున్న జ్ఞాపకాల్లోనే తీపి గుర్తులుగానే మిగిలిపోయాయి. తొలిచూపులోనే మైమర్పించిన నీ చిరునవ్వు ఇప్పుడు ఏమైంది? గలగలా మాట్లాడే నీ మాటల ప్రవాహం మాయమై మన మధ్య నిశ్శబ్దం మాట్లాడుతోంది. ఒత్తిళ్ళు, బాధ్యతలు నీతో సమానంగా నాకు ఉంటాయి. ఏ క్షణంలోనూ నా ఉనికిని నువ్వు గుర్తించలేకపోయావా? ఏ చిన్న సంతోషాన్ని పంచుకోవాలని అనిపించినా ఆ క్షణం నువ్వు నా పక్కన ఉండవు. ఒకవేళ ఉన్నా నీ ఆలోచన నీకే. సూర్యోదయంతో లేచింది మొదలు చందమామను మేల్కొల్పే వరకు అందరికీ అన్ని సపర్యలు చేస్తూ, ఏ లోటు లేకుండా చూసుకుంటూ వచ్చే నా అలసట అంతా నీ చిన్న పలకరింపుతో మర్చిపోవాలని అనుకున్న ప్రతిసారి డిస్టర్బ్ చేయకు అని మౌనంతో నువ్వు చేసే సైగ నన్ను నేనుగా, ఒంటరిగా ఉండేలా చేసేది. ఆ క్షణం నన్ను నేను వేసుకున్న ప్రశ్నలెన్నో. నేను మరబొమ్మనా? ప్రాణంతో ఉన్న మనిషినా అని. నా మనసులోని భావాలు, బాధలు, భయాలు అన్నిటికీ కారణం, సమాధానం రెండూ నువ్వే. ఇన్ని రోజులుగా మన మధ్య మౌనం రాజ్యం వెళ్తోంది. అదే మన మధ్య అర్థం లేని ఆలోచనలకు దారితీసింది. నాకు ప్రేమికుడి వై పంచే నీ ప్రేమ కావాలి. స్నేహితుడిలా నీ పలకరింపు కావాలి. తండ్రిలా నీతో, నీ కోసం నేనున్నా అన్న భరోసా కావాలి. భర్తగా నీతో ఏకాంతంగా గడిపే క్షణం కావాలి. అంతే, ఎంతటి బాధనైనా భరించేస్తాను అంటూ ఆకాష్ని గట్టిగా కౌగలించుకుని ఇన్ని రోజులుగా మౌనంగా మనసులో అదిమి పెట్టుకున్న బాధనంతా కన్నీళ్ల రూపంలో బయటపెట్టింది. తనలోని ఆవేదనను చూస్తున్న ఆకాష్కి తను చేసిన తప్పు ఏమిటో అర్థం కాక కొంత సమయం దాకా మౌనంగా ఉండడం ఆకాశవంతైంది. ఎన్ని అవాంతరాలున్నా, బరువు బాధ్యతలున్నా, ఎన్ని పనులున్నా భార్యాభర్తల మధ్య కోపతాపాలు, పలకరింపులు, ప్రేమ బంధాలు అన్నీ సమపాళ్లలో ఉంటేనే భార్యాభర్తల బంధం ఎలాంటి అరమరికలు లేకుండా, మౌన సంఘర్షణలకు, అపార్థాలకు తావు లేకుండా ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిన ఆకాష్ అందరినీ విడిచి తనే ప్రపంచంగా అనుకొని వచ్చిన అవని బాధకు కారణమైనందుకు చాలా బాధపడ్డాడు. వెంటనే తేరుకొని అవనిని అక్కున చేర్చుకొని తన తప్పుకు క్షమాపణలు కోరాడు. ఇక ఎప్పటికీ మన మధ్య ఇలాంటి పరిస్థితులకు అవకాశం ఇవ్వనని అవని మనసుకు ధైర్యాన్నిచ్చి తన కళ్ళల్లో మానసిక సంతృప్తిని చూసి అమితానందానికి లోనయ్యాడు. అప్పటిదాకా వారిద్దరి మధ్య జరిగిన మౌన సంఘర్షణకు అడ్డుతెరలు తొలగిపోయి అవని ఆకాశుల మధ్య ప్రణయ కావ్యం మళ్లీ చిగురించింది. కొన్ని సమస్యల పరిష్కారానికి మౌనం చేసే మేలు అంతా ఇంతా కాదు. మనం తీసుకోవాల్సిన నిర్ణయం వల్ల అందరి జీవితాలు సుడిగుండంలోకి పడబోతాయి అన్నప్పుడు మౌనంగా ఉండడమే సరైన మార్గం. అలా అని అన్ని సందర్భాల్లో అదే మౌనం దారి చూపెడుతుంది అనుకుంటే అది పొరపాటే. అవని ఆకాశుల మధ్య సమస్య చిన్నదే కావచ్చు, కానీ అది మితిమీరితే విడతీయరాని చిక్కుముడిలా మారి వారి జీవితాన్నే బలి చేస్తుంది. ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో తన చేయి దాటిపోయింది పరిస్థితి అన్న క్షణాన మౌనంగా నిట్టూరుస్తాడు.
కొంతమంది ఓపికతో, మౌనంతో తన సమస్యను పరిష్కరించుకోవచ్చు అనుకుంటారు. అన్ని వేళలా మౌనం పనికిరాదు. అదే మౌనం ఇద్దరి స్నేహితుల మధ్య అపార్థాలు కలగడానికి కారణం కావచ్చు. ప్రేమికుల మధ్య విభేదాలకు, మనస్పర్ధలకు తావునిస్తుంది. భార్యాభర్తల మధ్య అర్థం కాని మౌన సంఘర్షణలతో ఊహించని అగాధాన్ని సృష్టిస్తుంది. అందుకే అన్ని సమస్యలకు మౌనమే పరిష్కారం కాదు. ఒక్కోసారి మౌనం మనిషిని మానసికంగా కుంగతీస్తుంది, సమస్యను జటిలం చేస్తుంది. అందుకే కొన్ని సందర్భాల్లో మౌనం వదిలి పెదవి విప్పి మన మాటలకు, భావ వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వాలి. అదండి కథ. భార్యాభర్తల మధ్య వచ్చే భావ సంఘర్షణలకు ఫుల్ స్టాప్ పెట్టి మనసులు విప్పి మాట్లాడుకున్నప్పుడే చాలా సమస్యలకు పరిష్కారం. మరొక వీడియోతో త్వరలో కలుద్దాం.